ఇది సృష్టి రహస్యమే. పంచభూతాలు మీలాంటి నాలాంటి వాళ్ళ మాటల్ని విని గాల్లో వదులుతున్నాం కదా మనం మన పెద్దలు అనేవాళ్ళు, అరే విష్ణుకిషోర్ హవా నడుస్తుంది రవే. హవా అంటే గాలి కదా. గాలి మనం ఎప్పుడైతే మన సంకల్పాన్ని కావచ్చు, మన మాటను కావచ్చు గాలిలో వదులుతామో ఖచ్చితంగా ఇంకొక వ్యక్తికి అది తలుగుతుంది, ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దాన్ని నమ్మాల, తప్పకుండా నమ్మాల మీ అందరు కూడా. గాలిలో మనం ఎప్పుడైతే వదులుతామో అది ఖచ్చితంగా మంచి వదిలితే మంచి, చెడు వదిలితే చెడు. దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అన్నాం అనుకో, దుర్మార్గుడు 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 అని మొత్తం ప్రచారం జరుగుతూ ఉంటుంది. అరే ఎంత మంచోడు భయ్, ఎంత మంచోడు ఎంత మంచోడు ఎంత మంచోడు ప్రచారం జరుగుతుంది. పంచభూతాలు ఏం చేసినాయంటే ఈ కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టాలంటే, అంటే రాబోయే ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల్లో చెక్ పెట్టాలంటే వర్షం విపరీతంగా పడి ఎక్కడిదక్కడ నష్టవ్యస్తమైతే వీళ్ళు చేయలేరు. మీదేం ప్రభుత్వం రాబోయి, మీ ప్రభుత్వం వచ్చి మాకు అన్ని రకాల నష్టం జరుగుతున్నది. ఇవాళ రోడ్లని ఎక్కడియక్కడనే విచ్ఛిన్నమైపోయినాయి, రోడ్లు ఎక్కడియక్కడనే విచ్చుకుపోయినాయి, జనజీవనం అస్తవ్యస్తమైపోయింది, స్తంభించిపోయింది. మీరు చేస్తున్నది ఏంది? మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మా దురదృష్టం, మిమ్మల్ని ఓటేసి గెలిపించడం, మేము మీకు ఓటేయమనేటటువంటి కాన్సెప్ట్ పంచభూతాలు తెస్తున్నాయి, మనుషులు కాదు. నాలాంటి వాళ్ళు అనేక మంది ఆల్రెడీ ప్రాధేయపడతా ఉన్నారు పంచభూతాలకు. నేనైతే పంచభూతాలకు చెప్తా ఉన్నా, పంచభూతాలారా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తున్నా. వాళ్ళ బుద్ధి మారుస్తావా, వాళ్ళకు బుద్ధి చెప్తావా, ఏదో ఒక్కటి తప్పకుండా చెయ్యాలని చెప్పేసి నేను పంచభూతాల్ని కోరుతా ఉన్నా. ఆ పంచభూతాలే కాంగ్రెస్ పార్టీని అతలకుతలం చేస్తున్నాయి. నాలాంటి వాళ్ళు అనేక మంది గాలిలో వదలడం పట్ల ఊరికే పోదు, ఏదైనా తప్పు అనేటటువంటిది ఊరికే పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళే ఉంటాడేమో రేవంత్ రెడ్డి. ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాదు, అసలు దరిదాపులకు లేకుండా చేసే బాధ్యత ప్రజా అసెంబ్లీ మీద ఉన్నది. ప్రజా అసెంబ్లీ చేసి తీరుతుంది తప్పకుండా.